ఎవడారు వదలో, ఇది నా ఇల్లు. రోజు నేను ఇలా పైప్ పట్టుకుని పైకి పెడతా, అది నాకు సరదా. హమ్ నాగలింగం కు బోల్తే. నాగలింగంతో కాదురా, వాడి బాబు బోడిలింగంతో చెప్పుకో. ఆ నాగలింగం ఒక దౌర్భాగ్యుడు, డగుల్బాజీ, దరిద్రుడు. చుప్ రహో భాయ్. శ్మశానంలో సగం కాలని ఎముకలు ఎత్తుకెళ్ళి ఎరువుల కంపెనీకి అమ్ముకునేవాడు మొహం వాడును. ఖామోష్ భాయ్ ఖామోష్. మర్యాదగా వదులుతావా లేదా? నేను వదలను. వదలో. ప్రసాద్, నేను నాగలింగాన్ని మీ గుట్టు బయట పెట్టడానికి మారువేషం వేశాను. నేను నమ్మను. నాగలింగాంతి కూడా దరిద్రమైన ఫేసే అయినా నీ అంత దరిద్రమైన ఫేస్ కాదు. వాడిది పుచ్చొంకాయ మొహం గాని నీలా చచ్చొంకాయ మొహం కాదు. ఒక్కసారి నా చేతులు వదలు, మీసం గడ్డం తీసి నా చార్మింగ్ ఫేస్ చూపిస్తా. నేను వదలను. నీది చార్మింగ్ ఫేసా? నీ లత్తుకోడు మొహానికి తోడు నువ్వే నాగలింగాన్ని అంటావా? ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? నిన్ను నాయనా మోహన్, వచ్చే సుభద్ర. పద్మ పద్మ, ఏడివాడు? ఎవరు? వాడే ఆ ప్రసాద్ గాడు. ఏ ప్రసాద్? ఏమీ తెలియని నంగరాజులా మాట్లాడకు. ఆ ప్రసాద్ గారు పైపు పట్టుకుని పైకి రావడం మామగారు కళ్ళారా చూశారు. నాకేమీ తెలీదండి, తలనొప్పిగా ఉంటే పడుకున్నాను. ఏమిటి అమ్మా ఇది? పరువైన ఇంటి ఆడపిల్ల ప్రవర్తించాల్సిన పద్ధతేనా ఇది? పరువు అది ఎలాగూ చెట్టెక్కేసింది. మనశ్శాంతికి అయినా బతుకుదామని ఈ ఊరొస్తే ఈ 2 గ్రహాలు ఇక్కడికి తయారయ్యాయి. వాడెక్కడా అయిపోలేడు. వాడు పైకి రావడం నేను కళ్ళారా చూశానన్న భయంతో పారిపోయినట్టున్నాడు. పిరికి వేతవా. పచ్చటి కాపురంలో నిప్పులు పోయటానికి వాడెక్కడ దాపించాడండి కర్మ. మన బంగారం మంచిదైతే పరాయి వాళ్ళని ఆడిపోసుకోనక్కర్లేదు. ఏమైనా పద్మ, ఆ ప్రసాద్ గారు మన ఇంటి వైపు కన్నెత్తి చూసినా సరే నిన్నొక క్షణం కూడా ఇంట్లో ఉండేవను. ఇలాంటి సిగ్గుచేటి పనులు నా కొంపలో దొరకడానికి నేను ఒప్పుకోను. చ నాయనా మోహన్, మంచితనము మంచినీళ్లు ఒక్కలాంటివే. మనకు అవసరమైనప్పుడు దొరకవు. ఈ పోలికేం బాగుంటలేదు మామగారు. అది నాకు తెలుసు. ఏదో నా నోటికి అలా వచ్చేసిందంటే వినూరుకో. మీనాక్షమ్మా, రెండనే గారు కూర్చోండి. ఏమిటి జాంగ్రీ ఎక్కడ? పక్కింటి అయిన సినిమా తీసుకెళ్తాన్నారు, తీసుకెళ్ళమన్నాను. పని నీతోటలే. ఏం లేదమ్మా, టీవీలోను తెలుగు మహిళా తెలగపిండి ఒడియాలు, గృహలక్ష్మి గోంగూర పచ్చడి అని వంట వార్పుల మీద కొత్తగా కార్యక్రమాలు పెట్టాలని టీవీ డైరెక్టర్ నా ఫ్రెండ్లే. గురు, నీకు తెలిసిన మహావంట మహిళ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఎవరన్నా ఉన్నారా? ఎవరో ఎందుకనే గారు, నేనున్నానుగా. మా ఇంట్లో టీవీ ఉన్న దగ్గర నుంచి నేను టీవీలో కనిపించాలని నాకు చాలా ఆశగా ఉంది. అలా చూస్తున్నారు ఏంటనే గారు? ఏం లేదు, మన సినిమా స్కోప్ సైజ్ కదా, టీవీలో పడుతుందా లేదా అని. పర్వాలేదులేమ్మా, వాడు అడ్జస్ట్ చేసుకుంటాడులే. కాకపోతే టీవీ ప్రేక్షకులకి తత్తర్ లేకుండా చెప్పాలి, అది నీ వల్ల అవుతుందా అని. ఎందుకు అవతన్నయ్య గారు? అవుతుందా? ఓ పని చేద్దాం, ఓ రిహార్సల్ చూద్దాం. ఇదిగో ఇది టీవీ మైక్ అనుకో, ఇది మైక్ అనుకో, నేను ఇంటర్వ్యూ చేస్తా. ఇది టీవీ కెమెరా. మీనాక్షమ్మ గారు నమస్కారం. నమస్కారం. మీకు గుత్తొంకాయ కూర వండడం తెలుసా? మీనాక్షమ్మ గారు నమస్కారం. మీరు గుత్తి వంకాయ కూర వండడంలో అనుభవజ్ఞులని మేము తెలుసుకున్నాం. మీ గుత్తి వంకాయ కూర తినాలని అర్జెంటుగా ఎదురు చూస్తున్నామా టీవీ ప్రేక్షకుల కోసం మీరు సవిస్తరంగా వివరిస్తారా? మొదట నవనవలాడే వంకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వాటిలో మసాలా పెట్టుకోవడానికి వీలుగా నిలువుగా కోసి పెట్టుకోవాలి. సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాని వంకాయలో కూర్చాలి. మూకిడిలో నూనె పోసి అందులో వంకాయలు వేసి వేపాలి. రెడీ. నేనెవరో చెప్పుకో చూద్దాం. ఏడ్చినట్టుంది. నిన్ను కడుపారా చూసుకుందామని ఇక్కడ పనులు చేస్తే నన్ను అసలు పట్టించుకోవేంటి? ఎలా చూసుకుందామని? కడుపారా చూసుకుందామని. కడుపారా చూసుకుందామని కాదే, కల్లారా చూసుకుందామని. నీ భాష తగలయ్యా. ఏదోలే. అమ్మాజీ అమ్మాజీ, నువ్వు కారు టైర్ అయితే నేను నిన్నంటి పెట్టుకున్న ట్యూబ్నే. ఆ ట్యూబ్ కి ఎప్పుడో పంచర్ పడుద్ది. ఏంటే బోరుకొచ్చిన ఇంజిన్లాగా ఓ నస పెడతావు? నువ్వు విట్టాగి అంటూ ఉండు, మా అన్న ఎవరితో తాళి కట్టించేస్తాడు. ఏంటి వాడు కట్టించేది? పప్పులో ఉప్పు మెట్టడారు వెనక మీసాలు పెట్టినట్టు తింగరదవా? వాడేం తింగరదో కాదు. కాకపోతే నువ్వు తింగరదానివా? చాలు ఎవరికా. మా అన్న చాలా తెలివైనడు. మా అయ్య నాకు రాసిన ఆస్తంతా తొక్కేద్దాం అనుకుంటున్నాడు. తొక్కేయడానికి ఇదేమన్నా యాక్సిడెంట్ అనుకున్నాడా? అవును, మీ బ్రదర్ నాకేమాత్రం కట్టివ్వాలనుకున్నాడు? సిగ్గు లేకపోతే సరే.
కట్నం అంటే కట్నం. నన్ను చేసుకున్నాడు ఎదురు కట్నం ఇవ్వాలని మా అన్న రూల్ ఎట్టాడు తెలుసా? ఏంటి నిన్ను చేసుకోవడానికి ఎదురు కట్నం ఇవ్వాలా? అవును. నీ అన్నని బోల్తా కొట్టించి టింకరింగ్ చేయించి 10 పైసలు కట్నం ఇవ్వకుండా నిన్ను చేసుకోకపోతే నా పేరు అప్పాజే కాదు. మాటలు కాదు చేతలుగా. నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్న. నువ్వు కాళ్ళు కడుక్కోపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం. అదొక కథలే. బామ్మ వాడి కంచం పెట్టి 2 ముద్దలేయండి. అది తెచ్చేదైతే పెద్ద కంచం తీసుకురమ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు, పెద్ద మంచం వేసి దాని మీద గోనిపట్టె వేసి వడ్డించండి. పంది పిల్ల దొర్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో. ఏమిటిది? చేప. ఇది చేప. చేపల వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సలసలకాగే నూనెలో కరకరకలాడేటట్టు వేయించేదానివి. ఈరోజు అసహ్యంగా చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా. పాపం ఏమీ పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోచక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు, చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ వంట గింట అన్నావో కాళ్ళు చేతులు ఇరిచేస్తాను. ఎందుకురా ఆ పిల్లనట్టా భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా. హే భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? అయితే బాగా తిను. తిన్న తర్వాత నేనే చంపేస్తాను. వండిన కూరంతా మీరే తినేశారు. తినక ముందు నన్ను ఎందుకు తిట్టాలి? ఆ తర్వాత మాకు కూడా మిగలకుండా కూరంతా ఎందుకు తినాలి? కొట్టారంటే పొద్దుపోక ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చి పెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళేం తినాలి? ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? ఒరే, ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. కరెక్ట్ అండి. ఏది కరెక్ట్? మీరు దేనికి కొట్టకుండా ఉంటారో అది కరెక్ట్ అండి.